భైరవాష్టమి. మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవస్వామి జయంతి. దీనినే భైరవాష్టమి అని అంటారు. సాక్షాత్ పరమశివుని అవతారం కాలభైరవుడు. ఈ స్వామి వాహనం శునకం అంటే కుక్క. అందుచేత ఈ రోజున కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు. ఈ భైరవ అవతారానికి ఒక కారణం ఉంది అని పెద్దలు చెబుతారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మ విష్ణువు మధ్య వివాదాంశం తలెత్తింది. విశ్వాన్ని ఎవ్వరు కాపాడుతున్నారు, పరతత్వం ఎవ్వరు? ఇది చర్చకు దారితీసింది. అప్పుడు మహర్షులు ఇలా చెప్పారు: సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం తేల్చి చెప్పడానికి వీలు కానిది ఈ సమస్య. మీరిద్దరు ఆ శక్తి విభూతి నుండి ఏర్పడిన వారే కదా అన్నారు ఋషులు. ఈ వాదను అంగీకరించిన శ్రీ మహావిష్ణువు మౌనం వహించాడు. కాని బ్రహ్మ అందుకు అంగీకరించలేదు. ఈ పరతత్వం మరెవరో కాదు, నేనే అని బ్రహ్మ అహంను ప్రదర్శించాడు. అప్పుడు వెంటనే పరమశివుడు భైరవ స్వరూపాన్ని చూపి బ్రహ్మకు గర్వభంగం కలిగించాడు. ఈ భైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర మాస శుద్ధ అష్టమి కావడంతో కాలభైరవాష్టమిగా ప్రసిద్ధి చెందింది. మన పురాణాల ప్రకారం రౌద్ర స్వరూపుడు, అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు. వీరే కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, మరో 2 కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడటానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకర ఆకారుడుగా ఉంటాడు. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకరం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. 4 చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. దుష్ట గ్రహబాధలు నివారించగల శక్తిమంతుడు, రక్షాదక్షుడు ఈ కాలభైరవుడు. కాలస్వరూపం తెలిసినవాడు, కాలంలాగే తిరుగులేనివాడు, ఎంత వ్యాయమైనా తరిగిపోనివాడు, శాశ్వతుడు, నిత్యుడు కాలభైరవుడు. భక్తి శ్రద్ధలతో కొలిచేవారు ఓం కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అని ప్రార్థిస్తారు. గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతోంది. సాక్షాత్తు శివుడే ఈ కాలభైరవుడిలా సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్ని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాధిస్తే ఆయుష్ను పెరుగుతుందని ప్రతీతి. కాలభైరవుణ్ణి క్షేత్ర పాలక అని కూడా అంటారు. క్షేత్ర పాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారుడు.
భైరవుడిని పూజించకపోతే దుర్గామాత ఆరాధన పూర్తి కాదని అంటారు. అందుకే అన్ని దుర్గామాత ఆలయాలలో ఆమెతో పాటు భైరవుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. కాలభైరవుడిని కాలానికి అధిపతి, ప్రయాణికుల రక్షకుడు అని కూడా అంటారు. కాలభైరవుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి? కాలభైరవ అష్టమి నాడు భక్తులు కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, వివిధ పూజలు చేస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి స్నానమాచరించి కాలభైరవుడికి పూజలు చేస్తారు. బెల్లం నూనె, పువ్వులు, దండలతో ఆయనను అలంకరిస్తారు. ధూపకర్రలు, దీపాలతో హారతి ఇస్తారు. భైరవుడికి ఇష్టమైన మద్యం, పిండితో తయారు చేసిన తీపి రొట్టెలను కూడా అందిస్తారు. పవిత్ర జంతువులుగా భావించే కుక్కలకు పాలు పోస్తారు. ఇలా చేయడం వల్ల ఆ భైరవుడు ప్రసన్నమవుతాడు. ఆ తర్వాత మీ కష్టాలు తీరిపోతాయి. కాలభైరవుడికి సంబంధించిన మంత్రాలు, శ్లోకాలు, కథలను కూడా పఠిస్తారు. తద్వారా ఆశీర్వాదం పొందుతారు. ఇలా చేయడం ద్వారా జీవితాల నుంచి అన్ని ప్రతికూల శక్తులను తొలగించి శాంతి, ఆనందం, శ్రేయస్సును పొందుతారు. మన దేశంలోని కొన్ని కాలభైరవ ఆలయాల గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో, మన దేశంలోనే కాక విదేశాలలోనూ కాలభైరవ స్వామి దేవాలయాలు చాలానే ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి ఊరిలో కాలభైరవ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని రెండవ కాశీగా భావిస్తారు. ఇక్కడ నిత్య పూజలు, విశేష పూజలు, రథోత్సవం మొదలైనవి ఘనంగా జరిపిస్తారు. నిత్య అన్నదానం జరుగుతుంది. భక్తుల సౌకర్యం కొరకు దేవాలయ వసతి, సత్రాలు కూడా ఉన్నాయి. శ్రీకాళహస్తిలో కాలభైరవుడు బట్టల భైరవుడిగా కొలువుదీరాడు. భక్తులు తమ వంటి మీద బట్టలల్లో కొన్ని పోగులను తీసి స్వామిపై వేస్తారు. ఇలా చేయడం వల్ల అరిష్టాలు తొలగి ఏ లోటు లేకుండా ఉంటుందని విశ్వసిస్తారు. విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రాముఖ్యమైనది. జగ్గయ్యపేటలో శ్రీచంద్ర మౌలీశ్వర స్వామి దేవాలయంలో కాలభైరవుడి ప్రత్యేక మందిరము ఇక్కడ కూడా ఉంది. న్యూఢిల్లీలో పురాణా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైనది. పాండవుల రాజధాని ఇంద్రప్రస్థ నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది. తమిళనాడులో అరగలూరులోని శ్రీ కామనాథ ఈశ్వరాలయంలో అష్టభైరవుడున్నాడు. కైరైకుడి, చోళాపురం, అధియామాన్ కొట్టై, కుంభకోణాలలో భైరవ స్వామి దేవాలయాలున్నాయి. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో కాలభైరవ ఆలయం ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని అడిచూన్ నగిరి, మంగళూరు, కద్రి ప్రాంతాలలో కాలభైరవ దేవాలయాలున్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుణ్ణి క్షేత్ర పాలకుడు అంటారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలు అందుకుంటున్నాడు. భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాలలో రక్షకుడిగా తోడుండాలని, నిరంతరం ఆపదల నుండి కాపాడాలని భక్తి ప్రపత్తులతో కాలభైరవుణ్ణి విశేషంగా పూజిస్తుంటారు. ఓం కాలభైరవాయ నమః.